సత్యసాయి జిల్లాలో గంజాయి గ్యాంగ్ పై పోలీసులు ఉక్కుపాదం మోపారు. కదిరిలోని జడలయ్య మఠం వద్ద గంజాయి విక్రయిస్తున్న 4 నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి 1200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టణంలో ఊరేగిస్తూ పోలీస్ స్టేషన్కు తరలించారు. గంజాయి సేవిస్తున్న మరో 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి సేవించే అలవాటు ఉన్న మరో 20 మంది తల్లిదండ్రులతో పాటు కౌన్సిలింగ్ ఇచ్చినట్లు డీఎస్పీ శివనారాయణ స్వామి తెలిపారు. టౌన్ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు ఉదయం 9:30 గంటలకు కొంతమంది వ్యక్తులు మన టెంపుల్ దగ్గర ఉండే ఏటిగడ్డ వీధిలో గంజాయి అమ్ముతున్నారని రాబడిన సమాచారం మేరకు అక్కడ పోయి రైడ్ చేయగా మొత్తం 4 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. వారు బుక్క ఆంజనేయ నాయక్ నల్లగుట్ట వీధి, దేవరకొండ పవన్ కుమార్ జడలయ్య మఠము, సాకే సూరి ఏటిగడ్డ వీధి, అదేవిధంగా ఆదినారాయణ కూడా ఏటిగడ్డకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా కూర్చొని అక్కడ గంజాయి వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అమ్ముతుంటే పట్టుకోవడం జరిగింది. వారిలో ఆంజనేయులు, పవన్ కుమార్, సూర్య అనే వాళ్ళు అనంతపురం నుంచి గంజాయి తెచ్చుకుని ఈ విధంగా పొట్లాలు చేసుకుని కదిరి టౌన్ లో 200 రూపాయలకు తాగేవారికి అమ్ముతున్నారని మాకు తెలిసింది. ఆదినారాయణ వ్యక్తి తాగేదానికి కొనుక్కోవడానికి అక్కడ వచ్చారు. అతను కూడా గంజాయి తాగుతున్నారని తెలిసింది.